తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఆ ఫలితాలు ముందుగా ఊహించినట్టే వచ్చాయి. దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో హవా కనిపిస్తుందని ప్రీ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ చెప్తూనే వచ్చాయి. ఈ ఫలితాలు కూడా అదే సూచిస్తున్నాయి. ఇప్పటివరకు కూడా మున్సిపాలిటీ సంబంధించిన ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టంగా హవా కనిపిస్తోంది. 90కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీలకే పరిమితమైంది. బీజేపీ ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఇతరులు ఒక మున్సిపాలిటీ కైవసం చేసుకోగా దాదాపు 14 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మొత్తానికి ఇటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా 100కి చేరువలో మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దాదాపు 90 దాటి మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం అనేది ఇప్పటివరకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇలా మొత్తం 116 మున్సిపాలిటీలలో 90 నుంచి 100 మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదేవిధంగా 7 కార్పొరేషన్లకు గాను ఇప్పటి వరకు 4 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా బోణీ కొట్టలేదు. బీజేపీ 3 కార్పొరేషన్లో ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతరులు ఒక కార్పొరేషన్లో హవా కనిపిస్తోంది. ఇలా మొత్తానికి ఇటు మున్సిపాలిటీలు అటు కార్పొరేషన్లో హస్తం ప్రాబల్యాన్ని ఎన్నికల్లో చూపించింది. ముందుగా ఊహించినట్టే ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఒక్కసారి మనం ఫలితాల సరణి ఏ జిల్లాలో ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్లో అత్యధిక వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. అక్కడ మొత్తం 49 వార్డులు ఉంటే అందులో 21 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. 2 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నాగర్ కర్నూలులో విజయం సాధించారు. జగిత్యాల మున్సిపాలిటీకి వచ్చి స్వతంత్ర అభ్యర్థుల హవా స్పష్టంగా కనిపించింది. అక్కడ మొత్తం 50 వార్డుల్లో 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, 4 బీఆర్ఎస్, 4 బీజేపీ కైవసం చేసుకోగా 14 వార్డుల్లో ఏకంగా స్వతంత్ర అభ్యర్థులే విజయకేతనం మోగించారు. 3 కార్పొరేషన్లు ఇటు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మరొక కార్పొరేషన్ కూడా లీడ్లో ఉంది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. వర్ధన్నపేటలో 12వ వార్డు ఫలితాలు అక్కడ తారుమారయ్యాయి. బీఆర్ఎస్ నేతలు దీనికి సంబంధించి ఆందోళన కూడా చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 12వ వార్డు ఫలితాలు రీకౌంటింగ్ చేయాలంటూ కూడా ఒక ఆందోళన కనిపించింది. దీంతో అటు బీఆర్ఎస్ మరోపక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ఇలా మొత్తంగా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ హవా ఆలేరులో కూడా స్పష్టంగా కనిపించింది. ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 12 వార్డుల్లో 7 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. జమ్మికుంట కౌంటింగ్ కేంద్రం దగ్గర కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇటు బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో మధ్యలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో కాస్త గందరగోళ పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఒకసారి మనం హంగ్ వచ్చిన మున్సిపాలిటీల గురించి మాట్లాడుకుందాం. దేవరకుద్ర, అలంపూర్, కోహీర్, కేసముద్రం, ఆసిఫాబాద్, ఆమర్చింత, క్యాతనపల్లి, జనగామ, చిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్, ఆలియాబాద్, గద్వాల, జహీరాబాద్ ఈ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. చూడాలి అక్కడ ఏ ప్రభుత్వం అక్కడ మున్సిపల్ కార్పొరేషన్గా ఏ ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థి అక్కడ చైర్లో కూర్చుంటారనేది చూడాలి. ఎందుకంటే హంగ్ ఏర్పడిన చోటల్లో కూడా అక్కడ ఏ విధంగా జరుగుతుంది క్యాంప్ రాజకీయాలు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ విజయం స్పష్టంగా కనిపించింది. మొత్తం 18 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 11 వార్డులు కైవసం చేసుకుంది. దీంతో చెన్నూరు సంబంధించి ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం అనేది స్పష్టంగా కనిపించింది. ఇలా 116 మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులు హవా ఈసారి మనం స్పష్టంగా చూడొచ్చు. అధికార పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఊహించని స్థాయిలో షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఏకంగా 90 నుంచి 100 మున్సిపాలిటీల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిందంటే దీనికి ప్రధాన కారణం ఆ పార్టీకి సంబంధించి ఇచ్చిన 6 గ్యారెంటీలు, అదేవిధంగా ఫ్రీ ఉచిత బస్సు కానీ మహిళలకు, ఇలా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ముందు నుంచి ఊహించిందే ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ కాంగ్రెస్ పార్టీ
దాదాపు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుంది అని ముందుగానే చెప్పినట్టుగా ఈ ఎన్నికల్లో కూడా ఫలితాల్లో స్పష్టమైంది అదే విషయం. ప్రధానంగా అధికార పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అనేవి కొంత అనుకూలంగా ఉంటాయి. అదే ఈసారి రుజువైంది. ఈ ఎన్నికల్లో కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆయా గవర్నమెంట్కి సంబంధించిన అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా దాదాపు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి అధికార పార్టీకి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్గా, కార్పొరేషన్ మేయర్గా ఎన్నుకుంటే ఆయా కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి తమ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ప్రజలు కొంచెం అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు. అదే స్పష్టంగా ఈ ఫలితాల్లో కూడా రుజువైంది. ఈ విధంగా తమకు ఈ స్థాయిలో దెబ్బ తగులుతుంది, ఊహించని ఎదురు దెబ్బ ఉంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ అనుకుని ఉండదు. తాజాగా కేటీఆర్ ఫలితాలపై మాట్లాడుతూ ప్రజల తీర్పును మేము స్వీకరిస్తున్నాము, అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పేది బీఆర్ఎస్ మాత్రమే, గ్రేటర్ ఎన్నికల్లో చూసుకుందాం అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇలా మొత్తానికైతే మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది. హస్తం నేతలు కూడా ఈ స్థాయిలో దాదాపు 90 నుంచి 100 మధ్య మున్సిపాలిటీలు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఊహించి ఉండరు. అలా వారి ఊహలకు అందనంతలా కూడా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఈసారి కలిసి వచ్చాయని చెప్పవచ్చు. శేషు, ఏపీ దేశం, గాంధీ భవన్, హైదరాబాద్.